నిజంగా ఒకవేళ ఆ ప్రభుత్వం చేసినటువంటి గత పొరపాట్లను వీళ్ళు ఎత్తి చూపాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీదనో లేకపోతే వాళ్ళు చేసిన అన్యాయాల మీదనో ఈ ప్రభుత్వం వారు మాట్లాడాలి. కానీ ఓటర్లు అయినటువంటి దళితుల మీద, దళిత పేటల మీద, మాలపేటల మీద, మాదిగ పేటల మీద దాడి చేసి వాళ్ళ యొక్క బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే మాట్లాడుతున్నా, ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లా సస్తూ బతుకుదాం? వీక్షిస్తున్న మీరు కానీ, సభలో ఉన్నటువంటి వీళ్ళు కానీ ఎవరైనా శాశ్వతంగా బ్రతకడానికి భూమి మీదకి రాలేదు. మరణం అనేది నిరంతరం మన జేబులోనే ఉంటుంది, మన వెంటే ఉంటుంది. వీళ్ళని ఈరోజు ఎందుకు స్మరించుకోవాల్సి వచ్చింది? వాళ్ళు పోరాటంలో బలైపోయారు, వాళ్ళు అక్కడ ప్రశ్నించారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వీళ్ళపై దాడి చేశారు. ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉండదో అక్కడ బానిసత్వమే ఉంటుంది. ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉంటుందో అక్కడ పోరాటం ఉంటాయి, దాడులు ఉంటాయి.